తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్కు పార్లమెంట్ ఎన్నికల్లోనూ చేదు అనుభవం తప్పదా? ప్రజలు ఈసారి తమను తప్పకుండా గెలిపిస్తారని, మెజారిటీ సీట్లు తమకే దక్కుతాయని ధీమాగా చెబుతున్న గులాబీ దళం అరకొర సీట్లతో సరిపెట్టుకోనుందా? అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్మురేపిన కాంగ్రెస్ పార్లమెంటు బరిలో సత్తా చాటనుందా? ఈ ప్రశ్నలకు అవునని సమాధానం చెబుతోంది టైమ్స్ నౌ మ్యాట్రినో ఎన్సీ సర్వే. ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను కొల్లగొడుతుందని ఈ సర్వే అంచనా వేసింది. రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 9 సీట్లు వస్తాయని సర్వే అంచనా. బీఆర్ఎస్ కు కేవలం 2 సీట్లు, బీజేపీకి 5 సీట్లు, ఎంఐఎంకు 1 సీటు వస్తాయని సర్వేలో తేలింది. మరి ఓట్ల శాతం వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ కు 40.4% ఓట్లు వస్తాయని అంచనా, బీఆర్ఎస్ కు 28.1%, బీజేపీకి 22.6%, ఎంఐఎంకు 3.3% ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. మరి బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఓట్ల తేడా కేవలం 5.5% మాత్రమే కావడం గమనార్హం. సర్వే నిజమైతే బీజేపీకి తెలంగాణలో ఓట్లు భారీగా పెరిగినట్లే భావించాలి. 2019 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి 19.6% ఓట్లు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 9 సీట్లు, కాంగ్రెస్ కు 3, బీజేపీకి 4, ఎంఐఎంకి 1 సీటు దక్కాయి. బీఆర్ఎస్ కు 41.7% ఓట్లు రాగా కాంగ్రెస్ కు 29.7% ఓట్లు దక్కాయి. టైమ్స్ నౌ మాట్రిస్ సర్వే ప్రకారం 2019లో వచ్చిన బీఆర్ఎస్ కు వచ్చిన సీట్లు, ఓట్లు ఈసారి కాంగ్రెస్ ఖాతాలోకి, కాంగ్రెస్ కు వచ్చిన సీట్లు, ఓట్లు బీఆర్ఎస్ ఖాతాలోకి మళ్లినట్లు భావించాలి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మొత్తం 25 సీట్లలో వైసీపీకి 19 సీట్లు, టీడీపీ జనసేన కూటమికి 6 సీట్లు వస్తాయని టైమ్స్ నో అంచనా. 2019లో వైసీపీకి 22 సీట్లు, టీడీపీకి 3 వచ్చాయి. ఆ లెక్కతో పోలిస్తే ఈసారి జగన్ కు 3 సీట్లు తగ్గినట్టే. కేంద్రంలో ఈసారి కూడా మోదీ అధికారంలోకి వస్తారని సర్వే అంచనా వేసింది. మొత్తం 545 సీట్లలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి 366 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. విపక్ష ఇండియా కూటమికి 104 సీట్లు, ఇతర పార్టీలకు 73 సీట్లు వస్తాయని అంచనా. 2019 ఎన్నికల్లో ఎన్డీఏకి 353 సీట్లు, కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏకి 91 సీట్లు వచ్చాయి. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుందని ఇప్పటికే చాలా సర్వేలు చెప్పాయి.